అధ్యాయంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. తన పిల్లల విషయాల్లో ఎంతో కుంగిపోయినటువంటి యాకోబు, తన పిల్లల విషయమై ఎంతో యాతన పడుతున్నటువంటి యాకోబు, తన పిల్లల నడవడి విషయమై ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి యాకోబు, తన పిల్లల విషయంలో ఎంతగానో కృంగిపోయిన యాకోబు ఇప్పుడు ఏడవలేని పరిస్థితుల్లో ఉండగా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, నీ యొక్క బలహీన పరిస్థితుల్లో దేవుని స్వరాన్ని నువ్వు వినగలవా? నీవు పతనమైనటువంటి పరిస్థితుల్లో దేవుని స్వరాన్ని వినగలవా? అక్కడ నువ్వు దేవుని స్వరాన్ని వినే తత్వాన్ని కూడా సంపాదిస్తే నువ్వు అక్కడి నుంచి ఖచ్చితంగా లేస్తావు. అర్థం కలమాట? నీవు చాలా యాతనతో, కష్టముతో, బలహీనతతో, శోధనతో, నష్టముతో నీవు బాగా కుదేలైపోయిన స్థితిలో గనక నీవు దేవుని స్వరాన్ని వినడానికి మాత్రం ఇష్టపడితే, ఎందుకంటే ఆ టైంలో దేవుని స్వరం వినేవాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. గమనించిన పిల్లారా, ఇంత నష్టపోయామండి, ఇంత కష్టాలండి, ఇంత బాధలండి, దేవుడే ఉంటే మాకు ఈ బాధలు ఎందుకు అనేటువంటి పరిస్థితుల్లో కూడా మనుషులు మానసికంగా ఏడవబడే పరిస్థితులు కూడా లేకపోలేదు. కానీ ఆ పరిస్థితులు గనక దేవుని మాటకి వినడానికి గనక నిర్ణయించుకుంటే, ఆ పరిస్థితుల్లో గనక దేవుని మాట వినడానికి నీవు తీర్మానించుకుంటే, ఆ పరిస్థితుల్లో గనక దేవుడు ఏం చెప్పబోతున్నాడు నాకు అనే వినే హృదయం గనక నీకుంటే, దేవుడు తప్పకుండా అక్కడి నుంచి నిన్నేం చేస్తాడు? ఖచ్చితంగా లేవనెత్తుతాడు. అనేకులు లేవలేదు, కారణం ఏంటంటే వారు అక్కడ దేవుని స్వరము వినలేదు. ఎందుకంటే నీవు చదువుతున్న వాక్యం ఏంటుంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, అదే నా బాధల్లో నాకేమిస్తుంది? నెమ్మదిస్తుంది. కనుక వింటే నీకు అక్కడ ఏం దొరుకుతుంది? వింటే ఖచ్చితంగా అక్కడ ఏం దొరుకుతుంది? వింటే ఖచ్చితంగా అక్కడ నువ్వు బ్రతుకుతావు. వింటే అక్కడ బ్రతకడానికి దేవుడు శక్తి ఇస్తాడు. వింటే అక్కడ నీకు నెమ్మది ఉంది. వింటే అక్కడ సమాధానం ఉంది. వింటే అక్కడ సంతోషం ఉంది. కానీ నీకేం కావాలా? వినడానికి ఏముండాలా? వినడానికి ఏముండాలా? వినే మనసు ఉండాలా. శిష్యునికి తగినట్లుగా వినుబుద్ధి మాకు దయచేయము అని నీవు ప్రార్థన చేయాలా. ఏమండి? శిష్యునికి తగినట్టుగా వినుబుద్ధి మాకు దయచేయము అని ప్రార్థన చేయగలిగితే దెన్ డెఫినెట్లీ నీవు అక్కడి నుంచి ఏం చేయగలుగుతావు? లేవనెత్తబడగలుగుతావు. యూ క్యాన్ రైజ్. ఎందుకంటే క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఒకటే కదా. మీకా 7:7 ప్రకారము క్రైస్తవ నిరీక్షణ ఒకటే కదా. ఓ శత్రువా, నా మీద నీవు అతిశయపడవద్దు. నీవు నేను క్రింద పడినా నేనేం చేస్తాను? ఐ విల్ రైజ్ అగైన్. కానీ క్రైస్తవ నిరీక్షణ మరి లేవబడమే అయితే, లేవబడడానికి నీవు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆయన స్వరము వినడానికి నువ్వేం చేసుకోవాలి? నిర్ణయించుకోవాలి. నిజమండి. ఎవరి మాట వినటం వలన మనం లేవలేం. ఎవరి మాట వినటం వలన మన పరిస్థితులు మార్చబడవు. ఎవరి మాట వినడం వలన మన బ్రతుకులు సరవు. ఎవరి మాట వినడం వలన మన జీవితాలు బాగుపడవు, మన కుటుంబాల పరిస్థితులు చక్కదిద్దబడవు. కానీ దేవుని స్వరము వినడం వలన మాత్రము ప్రతి పరిస్థితి ఏం చేయబడుతుంది? సరిచేయబడుతుంది. కరుకైన భూమి చదును చేయబడుతుంది. ప్రతి పల్లము పూడ్చబడుతుంది. కనుక అటువంటి కార్యాన్ని దేవుడు నీలో చేయాలా. సో మరొక ప్రశ్న, నువ్వు దేవుని స్వరం వినడానికి వచ్చావా లేదా? ఆదివారం కాబట్టి వచ్చావా? దేవుని స్వరం ఏదైనా సంపాదించుకోవడానికి వచ్చావా? హౌ యూ కేమ్ హియర్? ఎలా వచ్చావు? ఆదివారం లా లేదు, ఇలా లేకుండా ఉంటుందేమో నేను వచ్చావా?
హౌ యు కేమ్ హియర్? క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు, మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. ఎంత గొప్ప స్వరం అండి! ప్రభు యొక్క స్వరము వినే ఆధిక్యతలోనికి, అటువంటి ధన్యతలోనికి నువ్వు రావాలా. ఎందుకంటే ఏ సెట్టింగు మన యొక్క పరిస్థితి మార్చలేదు. నిజం. ఏ పరిస్థితి, ఏ విధమైన విధానం కూడా మన పరిస్థితి మార్చలేదు. వాక్యమే బ్రతికిస్తుంది. వాక్యమే బ్రతుకి నెమ్మదిస్తుంది. వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అలాంటి పరిస్థితుల్లో ఏడవడానికి ఓపిక లేని యాకోబు దేవుని స్వరాన్ని 35వ అధ్యాయం 1వ వచనం, దేవుడు యాకోబుతో, దేవుడు ఎప్పుడు మాట్లాడేవాడే. అర్థమైందా? దేవుడు ఎప్పుడు, గాడ్ ఆల్వేస్ స్పీక్స్. బికాస్ ఆయన మాట్లాడుటకే మనకేమిచ్చాడు? ఆయన మాట్లాడడానికే మనకేమిచ్చాడు? హెబ్రీ 1:1 ప్రకారము, హెబ్రీ పత్రిక 1:1, పూర్వకాలమందు నానా సమయములందు నానా విధములుగా ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు He is speaking to us by His Son Jesus Christ. ఆయన తన కుమారుని ద్వారా మనతో ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అంతే కదా? కుమారుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యము ద్వారా, తన కుమారుని ద్వారా కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించిన ప్రభు మరలా తన వాక్కు ద్వారానే ఎవరితో మాట్లాడతాడు? నాతో, నీతో మాట్లాడు. కనుక దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనకేం కావాలా? వినే మనస్సు ఉండాలా. ఏమండి? వినే మనస్సు ఉండాలి. ఎందుకంటే 28 ఉపదేశకాండం 1వ వచనాలు అన్నాడు, నీవు నా మాట శ్రద్ధగా వినిన ఎడల. ఏమండి? నువ్వు నా మాటను ఎలా వినాలి? శ్రద్ధగా విను. నీవు నా మాట శ్రద్ధగా వింటే నేను ఈ యొక్క ఆశీర్వాదములన్నీ నీకే అనుగ్రహిస్తానన్నాడు. ఆయన వాగ్దానములన్నీ నెరవేరుస్తానన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులు, దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమంటున్నాడు? ఏడవడానికి ఓపిక లేనోడితో దేవుడు ఏమంటున్నాడు? 35వ అధ్యాయం 1వ వచనం, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి. ప్రభు అంటున్నాడు, ఓ యాకోబు, నీవు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఎరైస్, నీవు లే యాకోబు, ఇక్కడి నుంచి ఈ విషాదకరమైన పరిస్థితుల నుంచి నువ్వు లేవాలి. ఇలాంటి బహు భయానకమైన పరిస్థితుల నుంచి నువ్వు లేవాలి. నీ పిల్లల వలన కలుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి బాధ, ప్రతికూలత, వినాశనము నుండి నీవు బయటికి రావాలి. యు చేంజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. నీ నివసించేటువంటి నీ నివాసమును నువ్వేం చేయాలి? మార్చాలి. యు చేంజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. అయ్యో, భ్రష్టుల మధ్య నివసించుచున్న నీవు, నరహంతకుల మధ్య నివసించుచున్న నీవు, దుర్మార్గుల మధ్య నివసించుచున్న నీవు, బహు భయంకరమైన పరిస్థితుల మధ్య నివసించుచున్న నీవు ఒకేసారి నీ నివాసాన్ని ఏం చేసుకోవాలి? నీవు మార్చుకోవాలి.
ప్రభా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను నాయన, నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళమంటే ఎలా ప్రభా? నో నో నో, యూ చేంజ్. నీ నివాసమును ఇక్కడి నుంచి మార్చి నీవెక్కడికి వెళ్ళాలి? నీవు నాతో ఒక మాట చెప్పావు తెలుసా నీకు? ఎప్పుడంటే నీకు గుర్తుండదులే యాకోబు, నువ్వు ఒక మాట చెప్పావు నాకు, నీకు గుర్తుండదు, నీకు మెమరీ తక్కువ. నీకు అసలు అట్లాంటి ఏమి గుర్తుండవు యాకోబు. కానీ నువ్వు మర్చిపోయింది నేను చెప్తా, నువ్వు మాట ఇచ్చింది నేను చెప్తా. నువ్వు ఆ రాత్రి చిలక పలుకులన్నీ పలికినవన్నీ ఎవరు చెప్తారు? నీకు తెలీదు, నీకు తెలీదు. ఎవరికి తెలుసు? నాకు తెలుసు యాకోబు. నీ అన్న ఏశావు యొద్ద నుండి నీవు పారిపోయావే అంటే, నీ అన్న ఏశావు దగ్గర నుంచి నీవు పారిపోయావే. పారిపోయినప్పుడు నువ్వు ఆ రాత్రి ఒక మాట చెప్పావు, నేను మరలా బేతేలుకు వెళ్ళినప్పుడు నీకు అక్కడ నేనేం చేస్తా, నీకు మందిరము కట్టిస్తా అని చెప్పావు నీవు. చూడండి దేని వాక్యంలో 28వ అధ్యాయము 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. బేతేల్ అను పేరు పెట్టెను. అయితే మొదట ఊరి పేరు లూజ్. అయ్యో, లూజు అను పేరు కలిగినటువంటి ప్రాంతానికి పేరు పెట్టింది కూడా ఎవరు? పేరు పెట్టింది కూడా యాకోబే. ఏమని పేరు పెట్టాడు? ఏమని పేరు పెట్టాడు? బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని మందిరము. ఓ యాకోబు, ఏడ్చే ఓపిక లేని యాకోబు, బిడ్డల పరిస్థితులు చూడలేని చాలా అస్తవ్యస్తముగా బ్రతుకుతున్న యాకోబు, నీకు మాట చెప్తానయ్యా, నీ అన్న ఏశావు దగ్గర నుంచి నువ్వు ఏమైపోయావు? ఏశావు దగ్గర నుంచి ఏమైపోయావు? నువ్వేమైపోయావు? ఆ రోజున ప్రాణహానితో నువ్వేమైపోయావు? పారిపోయావు. ఏశావు దగ్గర నుంచి వెళ్ళినప్పుడు అనలా, ఏమన్నాడు? ఆ రోజు నువ్వు ఎట్ట వెళ్ళావు? ఆ రోజు నువ్వు ఎట్ట వెళ్ళావు? ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏం జ్ఞాపకం చేస్తాడు చెప్పనా? మన మొదటి స్థితిని ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏమండి, దేవుడు ఎప్పటికప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడు? ఏమండి, ఎప్పటికప్పుడు దేవుడు ఎటువంటి వాడైనా ఎప్పటికప్పుడు ఏం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు? ఆయన మన మొదటి స్థితిని ఆయన జ్ఞాపకము చేస్తాడు. కూర వండుకోలేక నీళ్లు పోసుకున్న దినాల్ని దేవుడు నీకు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తాడు. ఆమేన్. అప్పుడప్పుడు ఏమీ లేక ఉప్మా వేసుకొని తిన్న దినాల్ని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. The Lord will remind you. The Lord will remind you. దేవుడు నిన్ను అక్కడ తీసుకువెళ్తున్నాడు. నువ్వు పారిపోయినప్పుడు, అరే పారిపోయి చాలా కాలం అయిందిగా, పారిపోయి వచ్చి అప్పటికే కనీసము 25-30 సంవత్సరాలు గతించిపోయిందిగా. ఎప్పుడు పారిపోయి బయటకు వచ్చింది? ఆల్రెడీ 20 సంవత్సరాలు మామగారికి కొలువు చేశాడు. మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకొని బయటకు వచ్చాడు. ఏమండి, మనవరాళ్ళు అందరినీ తీసుకొని బయటకు వచ్చినటువంటి పిల్లల్ని తీసుకొని, కొడుకులు కూతుళ్ళు అందరిని తీసుకొని బయటకు వచ్చాడు. దాసుల్ని
మరి ఇప్పుడేంది పారిపోయినప్పుడు అంటాడేంది? దేవునికి మెమరీ ఎక్కువ కదా, దేవునికి ఏమి జ్ఞాపకం ఎక్కువ. ద లార్డ్ విల్ రిమైండ్ వాట్ యు డోంట్ రిమెంబర్. నువ్వు మర్చిపోయిన దానిని దేవుడు నీకేం చేస్తాడు? జ్ఞాపకము చేస్తాడు. ఓ యాకోబు, నువ్వు ఆ రోజు పారిపోయినప్పుడు ఏం చెప్పావు? ఆ రోజు చాలా మాటలు చెప్పావు కదా యాకోబు. కనుక నేను నీతో చెప్పే మాట ఒకటే, ఏంటది? నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు నాతో మాట్లాడేవే, నాతో మాట్లాడిన చోటికి నువ్వు మరలా వెళ్ళాలా. వేర్ ఐ స్పోక్ టు యూ. ఆ బిక్కుబిక్కుమంటూ అరణ్యములో, అడవిలో, మృగముల భయంతో తలగడ వేసుకొని రాయిని పండుకున్నావే, మళ్ళీ నువ్వు అక్కడికే గో వేర్ ఐ స్పోక్. నేను ఎక్కడ నీతో మాట్లాడాను, నువ్వు మరలా అక్కడికే. ఎలా వెళ్ళమంటావు ప్రభా? పిక్నిక్ వెళ్ళమంటావా? నాకేది ఇష్టము? అక్కడికి వెళ్ళటం అంటే పిక్నిక్ వెళ్ళటం ఇష్టం ప్రభా. ఏది ఇష్టము? పిక్నిక్ వెళ్తారు కదా, ఏదో అంటారు కదా, చెన్నై దగ్గర ఎక్కడో పెలంగిని మాత తెలుసా మీకు? పిక్నిక్. ఆ సముద్రం భాగాన్ని చూడటానికి ప్రభు పిక్నిక్ వెళ్ళమంటావా? లేక ఇప్పుడు దాకా పిక్నిక్కి వెళ్ళింది చాలు యాకోబు. నువ్వేం చేయాలి తెలుసా? బేతేలుకి వెళ్ళి అక్కడ నువ్వేం చేయాలి? చదవండి. అక్కడ నువ్వేం చేయాలి? పిక్నిక్కి వెళ్ళొద్దు యాకోబు. అక్కడ నువ్వేం చేయాలి? అక్కడ నువ్వు నివసించాల. ద ఫస్ట్ వన్, యు నీడ్ టు డ్వెల్ దేర్. అంటే నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నువ్వు ఉన్న చోట నుంచి ఎలా వెళ్ళాలి? పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళకూడదు. ఒక బ్యాగ్, 2 బ్యాగులు వేసుకొని, వాటర్ క్యాన్ ఒకటి తీసుకొని అట్టా పోమాక. నువ్వు బేతేలుకి వెళ్ళినప్పుడు ఎట్ట పోవాలా? ఈసారి పిక్నిక్ లాగా పోమాక. అప్పుడప్పుడు పిక్నిక్ లా వస్తూ ఉంటాం మనం కదండి, పిక్నిక్ లాగా. నో డోంట్ పిక్నిక్. యెరూషలేం పోయినట్టు పిక్నిక్ పోమాక. నువ్వేం చేయాలి అక్కడ? 23వ కీర్తన ఆఖరి వచనం అంటున్నాడు భక్తుడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో, ఏమండి, చిరకాలము నేను యెహోవా మందిరంలో ఏం చేస్తా ఉన్నాను? నివాసము చేస్తా.